బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కానున్నారు యాంకర్ శ్యామల. పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దాంతో ఆమె విచారణకు వెళ్లనున్నారు. యాంకర్ శ్యామల బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేశారు. సోషల్ మీడియా వేదికగా యాప్స్ ను ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. బ్యాన్ చేసిన యాప్స్ ను ప్రమోషన్ చేసిన 11 మందిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు వరుసగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను విచారణకు పిలుస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చూస్తున్నాం కదా, నిన్న రీతు చౌదరిని అలాగే విష్ణుప్రియని కూడా కొన్ని గంటల పాటు విచారించారు పోలీసులు. దీనికి సంబంధించి వాళ్ళ యాంకర్ శ్యామల కూడా హాజరు కాబోతుంది. ఏంటి డీటెయిల్స్? సౌమ్య, బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసులో మరోసారి విచారణకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని విచారించిన పంజాగుట్ట పోలీసులు ఈరోజు నటి శ్యామల విచారణకు హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు కాగా టేస్టీ తేజతో పాటుగా ఇటు మరో ముగ్గురిని, ఇటు విష్ణుప్రియ, రీతు చౌదరులను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఈరోజు నటి శ్యామలను విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తనపైన నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఇప్పటికే శ్యామల హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, కేసును అయితే కొట్టివేయలేము, పోలీసుల విచారణకు హాజరు కావాలి, అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నటి శ్యామల విచారణకు హాజరవనున్నారు. ప్రధానంగా ఈ కేసులో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి కంపెనీల వివరాలతో పాటుగా ఆయా కంపెనీలకు మీరు ఎందుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు, మధ్యలో మీడియేటర్లుగా ఎవరైనా వ్యవహరించారా, మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు ప్రేరేపించిన వారు ఎవరు అన్న అంశాలను కూడా పోలీసుల విచారణలో అడిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే ఆంధ్ర 365 అనే యాప్కి యాంకర్ శ్యామల ప్రమోట్ చేసిన ఆధారాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు మరికొన్ని యాప్స్కి, బెట్టింగ్ యాప్స్కి ఏమైనా ప్రమోట్ చేశారని ఆమె మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్థికపరమైన లావాదేవీలు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కేసులో జరిగాయన్న అనుమానాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్యామలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో పరిశీలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కేసులో రీతు చౌదరి, విష్ణుప్రియలను రేపు పోలీసులు మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 41 సిఆర్పిసి మొన్న 10 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం వారికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు మరోసారి రేపు విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి సన్నీ, అజయ్, సుధీర్లు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మాత్రం ప్రధానంగా అర్చసాయి, ఇమ్రాన్లు ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులో లేరు. హైదరాబాద్లో వారు అందుబాటులో లేని నేపథ్యంలో తదుపరి చర్యలకైతే వారు పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు నటి శ్యామల విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య.